హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సత్య. ఫ్రెండ్, చాలా మంది మన కానిస్టేబుల్స్ ఎగ్జామ్ రాశారు. నేను చెప్పేది ఓన్లీ విశాఖపట్నం ఫ్రెండ్స్. చూడండి, చాలా మంది కానిస్టేబుల్స్ ఎగ్జామ్ రాశారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ వచ్చి జాబ్ వస్తాయని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం నేను చాలా మ్యాటర్ గ్యాదర్ చేశాను. అలాగే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి చాలా మంది మార్క్స్ కూడా తెలుసుకొని వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, మనకు 2016 చూసుకుంటే మనకు టోటల్ మ్యాథ్స్ ఎగ్జామ్ 1,20,000 మంది రాశారు ఫ్రెండ్స్. అప్పుడు మనకు టోటల్ 1,20,000 మంది రాశారు. క్వాలిఫైర్ వాళ్ళు 64,000 మంది ఫ్రెండ్స్. అప్పుడు 2016లో మనకు 1,20,000 మంది రాస్తే మనకు క్వాలిఫైడ్ 64,000 మంది. అప్పుడు మనకు పోస్ట్ ఎన్ని ఉన్నాయంటే మన విశాఖపట్నంలోని పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 600 నుంచి 700 మధ్యలో ఉంది ఫ్రెండ్స్. అప్పుడు మనకు విశాఖపట్నంలో, ఓన్లీ విశాఖపట్నంలోనే. చూడండి, మనకు అప్పుడు ఎలా మార్క్స్ వచ్చిందంటే మనకు టోటల్గా చూడండి, మనకు ఓసీలోనే హైయెస్ట్ మార్క్స్ 159 వచ్చాయి. అలాగే మన కట్ ఆఫ్ అప్పుడు ఎలా ఉందంటే ఓసీలోనే 107 కట్ ఆఫ్ ఉంటుంది. మనకు ఉమెన్ పరంగా చూసుకుంటే 73 ఉంటుంది. అప్పుడు ఓన్లీ సివిల్, ఇది ఏఆర్ కాదు, ఓన్లీ సివిల్కి మాత్రం చెప్తున్నాను. ఏఆర్ వేరేగా వచ్చేస్తాయి, ఎందుకంటే ఈవెంట్స్ కలిపి మొత్తం అది చాలా ఎక్కువ. ఇది ఓన్లీ సివిల్కి మాత్రం చెప్తున్నాను. మనకు ఓసీ పరంగా చూసుకుంటే 159 హైయెస్ట్ ఎక్కువ రావడం జరిగింది ఓవరాల్గా మన విశాఖపట్నంలోని. కట్ ఆఫ్ ఎంత అంటే 107. మనకు ఓసీ పరంగా తీసుకుంటే జనరల్ కట్ ఆఫ్ 107. అలాగే ఉమెన్కి 73 తినడం జరిగింది. అలాగే ఎస్సీ పరంగా చూసుకుంటే హైయెస్ట్ మార్క్స్ ఎంత అంటే 127 ఫ్రెండ్స్. మనకు హైయెస్ట్ మార్క్స్ కట్ ఆఫ్ ఎంత అంటే 107 అనమాట. అప్పుడు జనరల్ కట్ ఆఫ్ ఎస్సీ వాళ్ళకి 101 ఫ్రెండ్స్. వారే మనకు ఉమెన్ పరంగా చూసుకుంటే 76. అలాగే మనకు ఎస్టీ పరంగా చూసుకుంటే హైయెస్ట్ మార్క్స్ 117 ఫ్రెండ్స్. అప్పుడు మన విశాఖపట్నంలోనే ఎస్టీ పరంగా 117 ఎక్కువ మార్క్స్ వచ్చాయి. కట్ ఆఫ్ ఎంత అంటే జనరల్ కట్ ఆఫ్ 91. అలాగే ఉమెన్గా చూసుకుంటే 69 ఫ్రెండ్స్. చూడండి, నేను చెప్తున్నాను చూడండి, మనకు అప్పుడు పోస్టులు ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనకు చాలా తక్కువ పోస్టులు, మనకు మ్యాక్సిమం 180, 185 ఉంది ఫ్రెండ్స్. అప్పుడు 600 నుంచి 700 దాకా ఉండింది. అప్పుడు మనకు 1,00,000. చూడండి, మనకు అప్పుడు పేపర్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అప్పుడు మనకు 100% ఉంటే ఇప్పుడు 60% మాత్రమే ఈజీగా ఉంది. ఇంకా 40% చాలా టఫ్గా ఉందండి, చాలా కష్టము. ఎంతో చదివిన వాళ్ళు మాత్రమే ఆ 40% టచ్ చేయగలరు. మిగతా వాళ్ళందరూ 60% మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్. అప్పుడు మనకు పోస్టులు ఎక్కువ ఉన్నాయి కోసం అప్పుడు ఈ విధంగా కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు 185 మాత్రం ఉంది మన విశాఖపట్నంలోనే. దాని పరంగా చూసుకుంటే మనకు ఇప్పుడు మనకు 64,000 మంది రాశారు కదా మనకు టోటల్. అలాగే మన విశాఖపట్నంలోనే మ్యాక్సిమం 6,500 మంది రాశారు మన విశాఖపట్నం నుంచి మ్యాథ్స్ ఎగ్జామ్. చూడండి, అప్పుడు మనకు టోటల్గా మనకు ఓసీలోనే హైయెస్ట్ మార్క్స్ ఎంత వచ్చిందంటే 159 ఓవరాల్గా. కట్ ఆఫ్ అప్పుడు జనరల్ 107 ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసుకుంటే పోస్టులు చాలా తక్కువ, కానీ అప్పటికంటే పేపర్ చాలా టఫ్గా ఉంది కోసం మన మ్యాక్సిమం ఎంత ఉండవచ్చు అనుకుంటున్నానంటే 107 ఉంది కదా. మనకు ఇప్పుడు 110 నుంచి 120 ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఓసీ పరంగా చూసుకుంటే 110 నుంచి 120 ఉండవచ్చు అనుకుంటున్నాను. 120 లేదా 125 మధ్యలో ఉండవచ్చు కట్ ఆఫ్. అలాగే ఉమెన్ పరంగా చూసుకుంటే మనకు 70 నుంచి 75 దాకా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఉమెన్కి 70 నుంచి 75 దాకా ఉండొచ్చు ఉమెన్కి. అలాగే మనకు ఎస్సీ పరంగా చూసుకుంటే మనకు ఇప్పుడు చూసుకుంటే మనకు 105 నుంచి 110 వరకు ఉండవచ్చు అనుకుంటున్నాను కట్ ఆఫ్. అలాగే ఉమెన్ పరంగా చూసుకుంటే మనకు 65 నుంచి 70 దాకా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఉమెన్కి, ఎస్సీకి. ఓకేనా. అలాగే ఎస్టీ పరంగా చూసుకుంటే మనకు జనరల్గా 90 నుంచి 100 లోపు ఉండవచ్చు ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎస్టీ వాళ్ళకి అంటే జనరల్ 90 నుంచి 100 ఉండవచ్చు. అలాగే ఉమెన్ పరంగా చూసుకుంటే మనకు 60 నుంచి 70 మధ్యలో ఉండవచ్చు ఫ్రెండ్స్ ఎస్టీ వాళ్ళకి కట్ ఆఫ్. ఎందుకంటే అప్పటికి పోస్టులు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు పోస్టులు తక్కువ. అలాగే పేపర్ అప్పటి 100% అంటే ఇప్పుడు మనకు 60% ఈజీ కదా. దీనిపై చూసుకుంటే చాలా మందికి నేను కనుక్కున్నాను, అందరికి 125 లోపే వస్తుంది, ఎవరికి 130. ఎక్కువ మంది నాకు తెలిసినంత చాలా తక్కువ మంది అనమాట 130 అలా హెబో.
125 లోపే ఉన్నారు చాలా మంది. 103, 104, 105, 100 ఇలా చెప్తున్నారు, కానీ ఎవరు 135, 145 కొంతమంది చెప్తున్నారు. ఏఆర్కి మాత్రం చాలా ఎక్కువ వచ్చినట్టుంది, కానీ సివిల్లోనే 125 ఇలానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం తెలిసినంత వరకు, నేను చెప్పినంత వరకు ఇదే కట్ ఆఫ్ ఉండబోతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చాలామంది ఈ కానిస్టేబుల్ జాబ్ ఎలాగైనా సంపాదించాలని చాలా కష్టపడి చదువుంటారు, కానీ మనకు చాలా తక్కువ పోస్టుల ద్వారా కొంతమందికే ఈ జాబ్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు మినిమంగా మనకు 6,000 జాబ్స్ ఉంటే కొంతమందికైనా జాబ్స్ రావాల్సింది, కానీ 64,000 మందికి 3,000 పోస్టులు అంటే అది కొంతమందికి మాత్రం వస్తుంది ఫ్రెండ్స్. అందుకు చాలామంది బాధపడతారు జాబ్ రాలేదని. అలాంటి బాధలు పెట్టుకోకండి ఫ్రెండ్. రాబోయే నోటిఫికేషన్లు బాగా చదవండి, అందరికంటే మంచి మార్క్స్ సంపాదించాలని చదవండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది పోయింది అని బాధపడకండి, ఎందుకంటే ఇది చాలా తక్కువ పోస్టులు. దీని ద్వారా కొంతమందికే ఈ జాబ్స్ రావడం జరుగుతుంది. మీరు బాధపడకుండా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి బాగా చదవండి. అలాగే మనకు చాలా నోటిఫికేషన్ పడుతున్నాయి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ అని. ఇప్పుడు చదివింది ఎటు పోదు, దీనికి అప్లై చేసి బాగా రాయండి. కానీ మీరు ఎటువంటి నిరాశ చెందకండి ఫ్రెండ్స్. ఎప్పుడు కష్టపడిన వాడికి ఎప్పుడు ఫలితం ఉంటుంది. ఓకేనా. ఎవరు నిరాశ పడకండి, జాబ్ తప్పకుండా ఎప్పటికైనా ఫ్యూచర్లో మంచి జాబ్ సంపాదిస్తారు మీరు. ఈ కానిస్టేబులే ఉందని మీరు ఎప్పుడు ఆలోచించకండి. ఇంకా చాలా నోటిఫికేషన్ ఉన్నాయి, దానికి బాగా ప్రిపేర్ అవ్వండి. గ్రూప్స్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే అందరికి బాగా చదవాలి ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. బాయ్.